వెంకటాపురం అనే గ్రామం. పచ్చటి పొలాలు, ఇండ్లు మట్టితో కట్టబడి ఉన్నాయి. ఆ గ్రామంలో ఆనంది, హరీష్లనే ఇద్దరు కొత్తగా పెళ్ళైన దంపతులు ఆరుబయటను వాడి కబుర్లు చెప్తూ ఉన్నారు. అత్త కస్తూరమ్మ కోపంగా, గంభీరంగా డైనింగ్ టేబుల్ వద్ద పండ్లు తింటుంది. ఇక ఆనంది వంటగదిలో బంగాళాదుంపలు, కూరగాయలు కట్ చేస్తుంది. పక్కనే అత్త కస్తూరమ్మ కోడల్ని తిడుతూ ఉంది. అదంతా చూస్తున్న హరీష్ ఏమనకుండా నిస్సహాయ స్థితిలో నిల్చొని ఉన్నాడు. ఒకరోజు ఆనంది జ్వరంతో మంచంపై కూర్చొని ఉంది. ఆ గ్రామ దేవాలయ పరిధిలో ఒక సద్గురు వచ్చి హితబోధ చేస్తూ ఉన్నాడు. దానితో కస్తూరమ్మ సిగ్గుతో తలవంచుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఆ మరుసటి రోజు నుంచి కస్తూరమ్మ ఆనందికి వంటగదిలో వంటలో సహాయం చేస్తూ ఉంది. తన కోడలిపై కొంచెం కొంచెం నెమ్మదిగా ప్రేమను పెంచుకుంటూ అన్నిటిలోనూ కోడలికి తోడుగా ఉంటూ తానందంగా తులసి కోట దగ్గర ఉయ్యాలలో ఆనంది కూర్చొని ఉంది. ఆనంది ఇప్పుడు గర్భవతి. తాను కోడలికి కస్తూరమ్మ చిరునవ్వుతో పండ్లని అందిస్తుంది. ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళ ఆనందాన్ని చూసి కుటుంబ సభ్యులు, హరీష్ ఎంతో సంతోషపడ్డారు.